హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు మనం 10th మార్చ్ 2026 కి సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ యూస్ఫుల్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ పీఓ క్లర్క్ అండ్ అదర్ రెగ్యులేటరీ బాడీ ఎగ్జామ్స్ లైక్ నాబార్డ్, సెబీ, ఈపీఎఫ్ఓ అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వేర్ ఇన్ ద న్యూస్ లైక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంక్ గా ట్రాన్సిషన్ అవ్వడానికి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి డెసిషన్ ఏంటి, అలాగే ఫెడరల్ బ్యాంక్ అనేది ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు, ఎస్ బ్యాంక్ సిఇఓగా వినయ్ ముల్లర్జర్ టోల్సేని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఇండియా స్ట్రెంథన్స్ లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్ సెక్టర్ టు బూస్ట్ రూరల్ ఇన్కమ్, గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ న్యూ సీడ్స్ యాక్ట్ అండ్ రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్. ఇది ఎవరైతే ఈ యొక్క 3 ఆర్టికల్స్ కూడా నాబార్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. రైట్, ఇండియా కెనడా మధ్య ఎంఓయూ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ రైజ్ చేయడం జరిగింది. ఆర్బీఐ అనేది 50,000 crore వర్త్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని పర్చేస్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, సో మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ఆర్టికల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్సిషన్ టు యూనివర్సల్ బ్యాంక్. ఇక్కడ జరిగింది ఏంటి, అసలు న్యూస్ లో ఎందుకుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీన్ని ఏమంటామంటే ఎస్ఎఫ్బి అని కూడా పిలుస్తాం. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది యూనివర్సల్ బ్యాంక్ గా గనక చేంజ్ అవ్వాలి, ట్రాన్సిషన్ అవ్వాలి అనుకుంటే కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్ ఏంటి, డెఫినెట్ గా ఆ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఎన్ఓఎఫ్హెచ్సి అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది యూనివర్సల్ బ్యాంక్ గా ట్రాన్సిషన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది అంటే ఈ కండిషన్ ని రిలాక్స్ చేయడం జరిగింది. అంటే ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఎన్ఓఎఫ్హెచ్సి అనేది లేకపోయినా సరే యూనివర్సల్ బ్యాంక్ గా కన్వర్ట్ అవ్వచ్చు అని ఆ రూల్ ని రిలాక్స్ చేయడం జరిగింది అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి, ఏంటి మేడం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటున్నారు, యూనివర్సల్ బ్యాంక్ అంటున్నారు, ఎన్ఓఎఫ్హెచ్సి అంటున్నారు, అసలు ఏంటి ఇవన్నీ అని ఫస్ట్ మనం తెలుసుకుందాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఏంటి అంటే ఏవైతే స్మాల్ బిజినెసెస్ ఉంటాయో ఈ యొక్క స్మాల్ బిజినెసెస్ ని సపోర్ట్ చేయడానికి, లైక్ ఫార్మర్స్ ఉంటారు, మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, స్మాల్ ఇన్కమ్ అంటే తక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి హౌస్ హోల్డ్స్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ఈ యొక్క ఆప్షన్, బ్యాంకింగ్ ఆప్షన్ ని ఏమంటామంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని పిలుస్తాం అనమాట. ఎందుకు ఇచ్చాం మరి యొక్క ఆప్షన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వీళ్ళకి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. రైట్, ఇవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. మరి యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటి, సో యూనివర్సల్ బ్యాంక్ అనేది స్మాల్ ఫైనాన్స్ కంటే కూడా కొంచెం కాంప్లెక్స్ టర్మ్ అనమాట. ఎందుకు అంటే మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే అన్ని ఆపరేషన్స్ అనేవి కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ చేయడానికి పర్మిషన్ అనేది ఉండదు, కొన్ని మాత్రమే ఉంటాయి. బట్ యూనివర్సల్ బ్యాంక్ అనేది ఏంటి అంటే దీనికి అన్ని పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. లైక్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడానికి యూనివర్సల్ బ్యాంక్స్ కి పర్మిషన్స్ అనేది ఇస్తారు. మరి ఎలాంటి బ్యాంకింగ్ యాక్టివిటీస్, రీటైల్ బ్యాంకింగ్ యాక్టివిటీ కావచ్చు, లేదంటే కార్పొరేట్ లోన్స్ ఇష్యూ చేయడం, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఇలాంటివి కూడా సరే ఈ యొక్క యూనివర్సల్ బ్యాంకింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అది యూనివర్సల్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మరి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు యూనివర్సల్ బ్యాంక్ అవ్వాలంటే ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి రూల్ ఏంటి, ఎన్ఓఎఫ్హెచ్సి, ఇది ఉంటేనే డెఫినెట్ గా ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది యూనివర్సల్ బ్యాంక్ అవుతుంది. మరి ఎన్ఓఎఫ్హెచ్సి అంటే ఏంటి, నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ, విచ్ మీన్స్ ఇది జస్ట్ ఒక కంపెనీ అనమాట. ఏ కంపెనీ, జస్ట్ ఒక షేర్స్ అనేది ఫైనాన్షియల్ కంపెనీవి హోల్డ్ చేసేటువంటి కంపెనీ. అంటే ఏంటి, డిఫరెంట్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి బిజినెసెస్ అన్ని కూడా ఈ యొక్క కంపెనీ అనేది మెయింటైన్ చేస్తుంది. మరి బిజినెస్ చేస్తుందా అంటే బిజినెస్ చేసే ఆప్షన్ మాత్రం దీనికి ఉండదు, జస్ట్ వాళ్ళ యొక్క షేర్స్ అన్ని కూడా ఇందులో మెయింటైన్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ యొక్క కంపెనీ అనేది ఉంటేనే అప్పుడు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది యూనివర్సల్ బ్యాంక్ గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండేది. మరి ఇప్పుడు ఏం జరిగింది, ఆ యొక్క రూల్ అనేది రిలాక్స్ చేయడం జరిగింది అనమాట. రైట్, అదే ఇక్కడ ఇవ్వడం జరిగించడం. ఎన్ఓఎఫ్హెచ్సి అంటే ఏంటి, ఒక హోల్డింగ్ కంపెనీ దట్ హోల్డ్స్ డిఫరెంట్ ఫైనాన్షియల్ బిజినెసెస్, కానీ అది బిజినెస్ చేయగలదా అంటే బిజినెస్ చేయలేదు.
అంటే దీన్ని సింపుల్ గా ఏమనొచ్చు, జస్ట్ షేర్స్ అనేవి ఫినాన్షియల్ కంపెనీస్వి దాని దగ్గర పెట్టుకుంటుంది అంతే, అంతేకాని బిజినెస్ చేయడానికి దానికి ఛాన్స్ అనేది ఇవ్వరు. ఇప్పటి వరకు ఉన్న ఎర్లియర్ ఆర్బీఐ రూల్ ఏమని చెప్పాను, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది యూనివర్సల్ బ్యాంక్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎన్ఓఎఫ్హెచ్సి అనేది తప్పనిసరి. మరి ఇప్పుడు వచ్చినటువంటి రూల్ ఏంటి, డైరెక్ట్ గా ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది యూనివర్సల్ బ్యాంక్ గా కన్వర్ట్ అయిపోవచ్చు. మరి ఎందుకు చేసింది ఆర్బీఐ ఈ యొక్క చేంజ్ అని అంటే బెటర్ రెగ్యులేషన్ కోసం, అలాగే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించడం కోసం ఈ యొక్క స్టెప్ అనేది తీసుకురావడం జరిగింది. రైట్, మరి ఈ యొక్క డెసిషన్ వల్ల ఉన్నటువంటి ప్రాఫిట్ లేదంటే ప్రోస్ ఏంటి అని గనక మనం చూస్తే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేవి ఈజీగా యూనివర్సల్ బ్యాంక్స్ గా అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ గ్రోత్ అనేది మనకి ప్రమోట్ అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి మోస్ట్లీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది మనం ప్రమోట్ చేయడానికే వీటికి ఆప్షన్ అనేది ఇచ్చాం, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. సో మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా ఇక్కడ మనం సపోర్ట్ చేసినట్లు అవుతుంది అనమాట. రైట్, దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లైక్ ఏయూ బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఏయూ బ్యాంక్ ఇప్పుడు యూనివర్సల్ బ్యాంక్ గా కన్వర్ట్ అవ్వడానికి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎన్ఓఎఫ్హెచ్సి. రైట్, నెక్స్ట్ టాపిక్, ఫెడరల్ బ్యాంక్ లాంచెస్ ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్. ఫెడరల్ బ్యాంక్ మనకి ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్? ఇది ఒక డిజిటల్ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. సో నేమ్ లోనే ఉంటుంది చూడండి. డిజిటల్ వెల్త్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్నారు, మీ వర్క్ కి మీ యొక్క శాలరీ అనేది వస్తుంది. శాలరీ ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వస్తుంది అనుకోండి. ఇది మీ యొక్క వెల్త్ అనమాట. మీరు ఈ యొక్క వెల్త్ ని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది చెప్పడానికి, లేదు నాకు తెలియదు ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే మీకు కొన్ని అడ్వైజెస్ అనేవి ఇవ్వడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ని ఫెడరల్ బ్యాంక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అదే ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్. దేని గురించి చెప్తుంది? డిజిటల్ వెల్త్ మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి అనమాట. రైట్, చూడండి, ప్రెజెన్స్ ఇన్ ది వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీసెస్. ఈ శాలరీని మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్పడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది బై ది ఫెడరల్ బ్యాంక్. ఓకే, మరి యొక్క ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్ అనేది ఏమేం ప్రొవైడ్ చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫైనాన్షియల్ గా మీకు ఏమైనా అడ్వైజెస్ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తుంది. పోర్ట్ఫోలియో ట్రాకింగ్ చేస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే నా శాలరీ ఇంత ఉంది, నాకు ఇంత అమౌంట్ పర్ మంత్ ఖర్చు అయిపోతుంది, నాకు ఇంత మాత్రమే సేవింగ్స్ ఉంటాయి, ఆ సేవింగ్స్ ని నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్నా, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలనుకుంటున్నాను అన్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా ఆ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కస్టమైజ్డ్ గా, పర్సన్ టు పర్సన్ శాలరీ అనేది వేరే అవుతుంది కదా, సేమ్ శాలరీ ఎవరికి ఉండదు. సో కస్టమైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా కస్టమర్స్ కి ఏమొస్తుంది? మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా, అంటే అన్నిటికీ సంబంధించినటువంటి సర్వీసెస్ అన్ని కూడా ఒకే ఒక ప్లాట్ఫామ్ లో పీపుల్ కి అందించడం జరుగుతుంది అనమాట. రైట్, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి బాండ్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అన్ని కూడా, వీటన్నిటికీ సంబంధించి సర్వీసెస్ అన్ని కూడా మనకి ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ఫెడ్ వెల్త్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ టాపిక్, ఎస్ బ్యాంక్ అపాయింట్మెంట్ ఆఫ్ వినయ్ ముల్లరాజర్ తోల్సే. ఎలా అపాయింట్ చేయడం జరిగింది ఈయన్ని? ఈ యొక్క ఎస్ బ్యాంక్ కి నెక్స్ట్ అప్కమింగ్ ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్, అలాగే సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరికి ఎక్కడికి అపాయింట్ చేయడం జరిగింది? సిచ్యువేషన్ ఆఫీస్ కి అపాయింట్ చేయడం జరిగింది అనమాట. మరి ఎప్పటి నుంచి ఈయన రూల్ చేయడం జరుగుతుంది, లేదంటే ఆఫీస్ ని హోల్డ్ చేయడం జరుగుతుంది అంటే 6th April 2026 నుంచి ఈయన ఆ పవర్ లో ఉండడం జరుగుతుంది. సో అంతా బానే ఉంది, ఎండి అన్నారు, సిఇఓ అన్నారు. మరి సిచ్యువేషన్ ఆఫీస్ అంటే ఏంటి? సిచ్యువేషన్ అంటే ఇది ఒక ఆపరేషనల్ యూనిట్ అన్నమాట, బ్యాంక్స్ లో ఉండేటువంటి ఆపరేషనల్ యూనిట్. మరి ఒక యూనిట్ అనేది ఏం చేస్తుంది? ఏవైతే ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయో
ఆ యొక్క డెవలప్మెంట్స్కి సంబంధించి, అలాగే ఏవైనా మేజర్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే సడన్గా మనకి ఏదైనా క్రైసిస్ వచ్చింది, ఆ క్రైసిస్లో మీటింగ్ పెట్టి మనం ఒక 2-3 డేస్ దాన్ని ప్రొలాంగ్ చేసి తీసుకునేలా కాకుండా వెంటనే డెసిషన్ మేకింగ్ అనేది చేసేటువంటి పవర్ అనేది ఉండాలి, ఆ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్ ఈవెంట్స్ ఏమైనా జరిగాయి అంటే దానికి సంబంధించి క్విక్ రెస్పాన్స్ అనేది ఇచ్చేలా ఉండాలి. సో ఈ పవర్స్ అన్ని కూడా ఎవరు చూసుకుంటారు అంటే ఈ ఆపరేషనల్ యూనిట్ యొక్క ఎండి అండ్ సిఇఓ చూసుకోవడం జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ ఆఫీస్కి ఎండి అండ్ సిఇఓగా ఇప్పుడు మనకి April 6, 2026 నుంచి వినయ్ ముల్లరాజర్ తోల్సేని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అపాయింట్ చేశారు? ఎస్ బ్యాంక్ అపాయింట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. రైట్. నెక్స్ట్ టాపిక్, ఇండియా స్ట్రెంథన్స్ లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్ సెక్టర్ టు బూస్ట్ రూరల్ ఇన్కమ్. రూరల్ అండ్ రాగానే లేదా అగ్రికల్చర్ అండ్ రాగానే ఈ టాపిక్ ని ఎవరు ఇంపార్టెంట్ గా చదవాలి అంటే ఎవరైతే నాబార్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో మీరు డెఫినెట్ గా చదువుకోవాల్సి ఉంటుంది. బికాస్ మనకి నాబార్డ్ అంటేనే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియా డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్, కాబట్టి డెఫినెట్ గా మీరు చూసుకోవాల్సినటువంటి ఆర్టికల్. రైట్. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లైవ్ స్టాక్ యొక్క ఇంపార్టెన్స్ అలాగే ఫిషరీస్ సెక్టార్ అనేది ఇంప్రూవ్ కావాలి అని కొన్ని స్టెప్స్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. వై? టు బూస్ట్ ది అగ్రికల్చర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, రూరల్ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ స్టెప్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఏమవుతుంది? ఈ లైవ్ స్టాక్ కావచ్చు, డైరీ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సైడ్ ఇన్కమ్. లైక్ ఒక ఫార్మర్ కి మెయిన్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నుంచి వస్తుంది. ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా అలైడ్ సెక్టార్స్ ఉంటాయి. సో ఈ అలైడ్ సెక్టార్స్ అంటేనే మనకి ఈ యొక్క లైవ్ స్టాక్, డైరీ, పౌల్ట్రీ అండ్ ఫిషరీస్. దీని నుంచి వచ్చే స్టెబుల్ ఇన్కమ్ కూడా ఫార్మర్ కి హెల్ప్ చేస్తుంది అని, వీటిని కూడా ఫోకస్ చేయాలి అని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైలైట్ చేయడం జరిగింది అనమాట. మరి లైవ్ స్టాక్ అంటే ఏమేమి ఉంటాయి మనకి ఇందులో? యానిమల్స్ లైక్ ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, గోట్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క పాపులేషన్ మనం పెంచడం అంటే డొమెస్టికేషన్ ఆఫ్ దీస్ యానిమల్స్ ని లైవ్ స్టాక్ అంటాం. మరి డైరీ అంటే నథింగ్ బట్ మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. ఏవైతే మనకి మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఈ మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి అగైన్ మనకి డైరీ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. లైక్ చీజ్ కావచ్చు, బటర్ కావచ్చు, గీ కావచ్చు, ఇవన్నీ కూడా. రైట్. సో దీని నుంచి ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే పౌల్ట్రీ అంటే ఓన్లీ మనం చికెన్స్ లైక్ కోళ్లను మేపడం మాత్రమే కాదు కదండి. ఈవెన్ కోళ్లతో పాటు మనకి డక్స్ కావచ్చు, అండ్ ఈ యొక్క డక్స్ అండ్ చికెన్స్ పెట్టేటువంటి ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎగ్స్ కూడా ఒక రకంగా మనకి బిజినెస్ అవుతుంది. సో ఈ పౌల్ట్రీ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్. అలాగే ఫిషరీస్ సెక్టార్ లో ఫిష్ యొక్క ఫార్మింగ్ అండ్ ఫిష్ హార్వెస్టింగ్, దీన్నే ఆక్వాకల్చర్ అని కూడా పిలుస్తాం. సో ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ వస్తాయి కాబట్టి వీటి నుంచి ఒక స్టెబుల్ ఇన్కమ్ అనేది రావాలి. ఎందుకంటే మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ జీడిపిగా కూడా ఈ యొక్క సెక్టార్స్ అనేది మనకి నిలవడం జరిగింది కాబట్టి వీటిని కూడా ఫోకస్ చేయాలి. వీటి నుంచి కూడా ఒక స్టెబుల్ ఇన్కమ్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి తీసుకురావాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ ని హైలైట్ చేయడం జరిగింది అనమాట. రైట్. సో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది డబల్ చేయడానికి అలాగే రూరల్ ఎకానమీని స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి ఈ స్టెప్ అనేది యూజ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్, గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ న్యూ సీడ్ యాక్ట్ అండ్ రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ ఫర్ ఫార్మర్స్. ఫార్మర్స్ కి గవర్నమెంట్ ఈ యొక్క న్యూ సీడ్ యాక్ట్ అనేది అండ్ ఆల్రెడీ ఉన్న పెస్టిసైడ్ యాక్ట్ ని రివైజ్ చేసి కొత్త రూల్స్ అనేది తీసుకురాబోతున్నాము అని మన యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా రాలేదు, ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది మనం ఇంక్రీజ్ చేయడానికి, ఫార్మర్స్ ఇన్కమ్ అంటే రైతుల యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయడానికి. మీకు ఇది కనుక గుర్తుంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని మనకు ఒక పాయింట్ ఉంటుంది, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. మరి ఏ కమిటీ యొక్క డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది రికమెండేషన్ ఇవ్వడం జరిగింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. రైట్.
నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఏంటి, సీడ్ క్వాలిటీ. మనకి మోస్ట్లీ ఈ యొక్క క్రాప్ ప్రొడక్షన్ అనేది లేదా క్రాప్ ప్రొడక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సీడ్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. వై? బికాస్ మనకి ఇచ్చినటువంటి సీడ్స్ కనుక లో క్వాలిటీ సీడ్స్ ఉన్నాయి అనుకోండి, లేదా రీసెంట్ గా వచ్చినటువంటి ఫేక్ సీడ్స్ అనేవి మనం చాలా వరకు మార్కెట్ లో చూస్తున్నాం. సో ఈ ఫేక్ సీడ్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి సరిగా ఆ యొక్క సీడ్స్ జర్మినేషన్ అనేది అవ్వదు. నేలలో మనకి ఆ మట్టిలో విత్తనాలు సరిగా రాలేదు అని అంటే దాని నుంచి మనకి ఆ మొక్క అనేది ఎదుగుతుందా అండి? ఆ మొక్క రాదు. సో మొక్క రాలేదు అని అంటే ఇనీషియల్ గానే క్రాప్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. మరి పెట్టిన పెట్టుబడి అంతా ఆ ఫార్మర్ కి లాసే కదా. సో ఇది జరగకుండా ఉండడానికి మనకి ఈ యొక్క న్యూ సీడ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అలాగే సేఫ్ పెస్టిసైడ్ యూసేజ్. పెస్టిసైడ్ యూసేజ్ యొక్క మనకి ఇద్దరికి లాసే ఉంటుంది. ఫార్మర్ యొక్క హెల్త్ కి లాసే ఉంటుంది, ఎక్కువగా యూజ్ చేయడం వల్ల క్రాప్ కూడా అది లాసే ఉంటుంది. బికాస్ ఈ యొక్క కెమికల్స్ కలిసినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అగైన్ ఇక్కడ క్రాప్ కి డ్యామేజ్ ఉంటుంది, సాయిల్ డిగ్రేడేషన్ డ్యామేజ్ ఉంటుంది, అలాగే హ్యూమన్స్ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఈ 2 యాక్ట్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది అని యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ మనకి చెప్పడం జరిగింది. మరి సీడ్ యాక్ట్ అంటే ఏంటి, ఏమేమి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ యొక్క సీడ్ యాక్ట్ లో? ప్రొడక్షన్ ఆఫ్ ది సీడ్స్ ని ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి క్వాలిటీ అన్నమాట. ఎలా ఉంది ఆ యొక్క క్వాలిటీ, ఫేక్ సీడ్స్ అనేవి ఇస్తున్నారా, లో క్వాలిటీ సీడ్స్ అనేవి ఇస్తున్నారా అనేది చూసుకోవడం. అలాగే ఈ యొక్క సీడ్స్ అనేవి ఇలాంటి లో క్వాలిటీ సీడ్స్ రాకుండా వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం. ఇవన్నీ కూడా ఈ యొక్క సీడ్ యాక్ట్ లో మనకి చూసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్? హై క్వాలిటీ సీడ్స్ ఇచ్చేలాగా, హై క్వాలిటీ సీడ్స్ అనేవి ఇచ్చేలాగా, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేస్తూ మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకా ఏమైనా మంచి సీడ్స్ అనేవి ఇవ్వచ్చా ఫార్మర్స్ కి అనే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని కూడా ఫోకస్ చేస్తూ ఈ యొక్క న్యూ సీడ్ యాక్ట్ అనేది రావడం జరుగుతుంది. మరి రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ లో దేని గురించి చెప్పడం జరుగుతుంది? పెస్టిసైడ్స్ అంటే నథింగ్ బట్ కెమికల్స్. మనం యూజ్ చేసే కెమికల్సే కదా పెస్టిసైడ్స్ అంటే. ఎందుకు యూజ్ చేస్తాము? ఏవైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో, వీడ్స్ కానీ, డిసీజెస్ కానీ, ఇవన్నీ మన క్రాప్స్ లో రాకుండా మనం ఈ యొక్క పెస్టిసైడ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పెస్టిసైడ్స్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇన్సెక్టిసైడ్స్ అంటాం, లేదంటే హెర్బిసైడ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అన్నమాట. సో ఇవన్నిటి కూడా మేము ఏం చేస్తున్నాము అంటే వీటి యొక్క యూసేజ్ అంటే వీటి యొక్క వాడకం. ఒక ఫార్మర్ ఏ పెస్టిసైడ్ ని యూజ్ చేయాలి, ఏ పెస్టిసైడ్ ని యూజ్ చేస్తే పంటకు మంచిది, ఏ పెస్టిసైడ్ ని యూజ్ చేస్తే పంటకు మంచిది కాదు, యొక్క పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఆ పెస్టిసైడ్స్ అమ్మడం సేల్ అనేది ఎలా జరుగుతుంది, అలాగే ఆ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా హామ్ ఉందా, హ్యూమన్స్ కి కావచ్చు, ఎన్వైరన్మెంట్ కి కావచ్చు, క్రాప్స్ కి కావచ్చు, ఏదైనా సరే హామ్ ఉందా, హామ్ ఉంటే దాన్ని యూసేజ్ అనేది బ్యాన్ చేసుకోవడం కావచ్చు, లేదా దానికి ఆల్టర్నేటివ్ చూస్ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ లో చెప్పడం జరుగుతుంది. ఇలానే మనకి ఏదైతే డైక్లోఫెనాక్ డ్రగ్ ఉందో ఈ డైక్లోఫెనాక్ డ్రగ్ ని మనం బ్యాన్ చేసుకున్నాం. వై? బికాస్ ఇది మనకి హార్మ్ చేస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని మనం బ్యాన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దేనిలో చూస్తాం ఇప్పుడు అంటే రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ లో మనకి మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు ఇంకేం ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు అంటే డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్. ఎందుకు ఈ యొక్క డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్? మనకి మేజర్ గా ఏవైతే అగ్రికల్చర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలో, ఏ క్రాప్ వేయాలి, ఏ క్రాప్ కి ఎంత వాటర్ అవైలబిలిటీ కావాలి, లేదా రాబోయేటువంటి సిచ్యువేషన్స్ లో అంటే కండిషన్స్ లో మనకి ఎలాంటి రెయిన్ఫాల్ అనేది ఉండొచ్చు, సో రెయిన్ఫాల్ కి తగ్గట్టుగా మనం క్రాప్స్ అనేది వేసుకోవాలి. అంటే వాటర్ రెసిస్టెంట్ క్రాప్స్ కానీ, డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ కానీ వేసుకోవడానికి ఈ యొక్క డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఫార్మర్స్ డెసిషన్ తీసుకొని వాళ్ళ యొక్క క్రాప్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏక్ భారత్ అనేటువంటి ఇనిషియేటివ్ ద్వారా ఈ యొక్క డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్ ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది టాపిక్. మరి నెక్స్ట్ వన్ ఏంటి? ఇండియా కెనడా MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు స్ట్రెంథన్ అగ్రి ఫుడ్ రీసెర్చ్ కోఆపరేషన్. ఇండియా అండ్ కెనడా అనేది 5 years కి సంబంధించి
ఒక అగ్రిమెంట్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే నథింగ్ బట్ ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు సైన్ చేసుకున్నారు? టు స్ట్రెంగ్థెన్ ది కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. మరి ఇది ఏం చేస్తుంది ఈ యొక్క అగ్రిమెంట్ అనేది? అగ్రికల్చర్ కి సంబంధించి టెక్నాలజీని మనం వాడుకోవడంలో, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ లో రీసెర్చ్ కావచ్చు, సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి లేదా వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని కావచ్చు, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇండియా అండ్ కెనడా మధ్య సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి యొక్క ఎంఓయు అనేది ఎవరి మధ్య సైన్ చేసుకోవడం జరిగింది? ఇండియాకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది, కుండీలో, లొకేటెడ్ ఇన్ హర్యానా, ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్, అలాగే కెనడాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ సస్కచేవన్ అనేటువంటి యూనివర్సిటీ మధ్య ఈ యొక్క ఎంఓయు అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఎవరి మధ్య సైన్ చేసుకున్నారు అనే క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మరి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో భాగంగా ఏం చేస్తున్నారు? ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, రైట్, ఇన్ అగ్రి ఫుడ్ రీసెర్చ్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అనేది ఇంకా మనకి ఇవ్వలేదు, త్వరలోనే ఇది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఈ యొక్క సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి ఏఐకి సంబంధించి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అనమాట. అలాగే సెమీ కండక్టర్స్ అండ్ దెన్ చిప్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, సో వీటికి సంబంధించి ఎక్కువగా మనకి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఈ మధ్య న్యూస్ లో ఉన్నాయి, అది కూడా చూసుకోవాలి, రైట్. మరి ఏ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అనేది మనం చూడొచ్చు ఈ యొక్క ఎంఓయు 5 years కి సంబంధించి అంటే ఫస్ట్ వన్ జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. మరి ఇందులో భాగంగా ఏం చేస్తాము అంటే అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి, ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి అన్ని కూడా ఈ జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, దీనిలో ఏం జరుగుతుంది? ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి ఆన్లైన్ కోర్సెస్ ని డెవలప్ చేయడం జరుగుతుంది, అలాగే డిజిటల్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది, అండ్ దెన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఒకే దగ్గర ఆన్లైన్ లో డిజిటల్ గా మీట్ అయ్యి అడ్వాన్స్డ్ ఫుడ్ టెక్నాలజీస్ అనేవి నేర్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. మరి దీనిలో ఏం జరుగుతుంది? ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు కెనడాలో చదువుకోవడానికి, కెనడాలో చదువుకున్న వాళ్ళు ఇండియాలో రీసెర్చ్ చేయడానికి ఈ యొక్క పాసిబిలిటీ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్. సో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీకి సంబంధించి, ఫుడ్ సైన్స్ కి సంబంధించి ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ ఓరియంటెడ్ షార్ట్ కోర్సెస్. మరి దీనిలో ఏం చేస్తాము? సేమ్ మనం ఇందాక చూసినట్లే ఇండస్ట్రీ ఓరియంటెడ్ షార్ట్ కోర్సెస్ అంటే కూడా ఈ యొక్క డిగ్రీ ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి ఇండస్ట్రీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లో ఎలా ఉండాలి అనే దాని గురించి షార్ట్ కోర్సెస్ కూడా మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ 5 key ఏరియాస్ ని ఎంఓయు లో భాగంగా ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ 5 years. ఇది అబౌట్ దిస్ టాపిక్. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా రైజెస్ 10,000 crore via గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్. మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం బ్లూ బాండ్స్ అంటే ఏంటనేది చూసాం. మెరైన్ ఎకో సిస్టమ్ కోసం, మనకి మెరైన్ లైఫ్ కోసం బ్లూ బాండ్స్ అనేవి రైజ్ చేసుకుంటున్నాము. ఏ కంట్రీ ఇష్యూ చేసింది ఫస్ట్ అన్నాం? శ్రీలంక ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ అని చెప్పుకున్నాం. సో ఈ రోజు గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ గురించి చూస్తాం. ఓకే, మరి ఎందుకు న్యూస్ లో ఉంది? బ్యాంక్ ఆఫ్ బరోడా, దీన్ని బిఓబి అని కూడా అంటాం. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది 10,000 crore రైజ్ చేయడం జరిగింది బై ఇష్యూయింగ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్. ఎందుకు యూజ్ చేస్తాం ఈ యొక్క గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్? దీని నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అంటే ఈ యొక్క 10,000 crore ని కూడా ఫైనాన్స్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మన ఎన్వైరన్మెంట్ కి హాని చెయ్యకుండా మన ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ కి ఫండ్ చేయడానికి ఈ అమౌంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దానికోసం సేకరించేటువంటి బాండ్స్ ని ఏమంటాము అంటే
గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అని పిలుస్తాం. గ్రీన్ అంటే నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీన్ని డెవలప్ చేయడానికి వచ్చిందే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్. సింపుల్, రైట్? మరి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఈ యొక్క బాండ్స్ ఇవ్వడానికి? గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఫండ్స్ అనేది ఇవ్వడం కోసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం లేదా ప్రమోట్ చేయడం కోసం, అండ్ ఇండియా యొక్క క్లైమేట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ కావచ్చు బై 2070 ఇండియా యొక్క టార్గెట్, అండ్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కావచ్చు. ఇలాంటి మిషన్స్ కోసం ఇండియా క్లైమేట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడానికి ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది, రైట్? అండ్ ఈ ఇనిషియేటివ్స్ వల్ల ఇండియాకి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్. మనం ఏవైతే సోలార్ ఎనర్జీ నుంచి విండ్ ఎనర్జీ, అలాగే థర్మల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఇవన్నీ మనకేంటి? రెన్యూవబుల్ ఎనర్జీస్ అనమాట. ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి మనం జనరేట్ చేయాల్సినటువంటి కెపాసిటీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అచీవ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్లైమేట్ కమిట్మెంట్స్, లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2070 ఈ యొక్క క్లైమేట్ అగ్రిమెంట్ కావచ్చు, అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు. ఇలాంటి కమిట్మెంట్స్ ఏవైతే మనం ఆల్రెడీ సైన్ చేసుకున్నామో ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా మనం అచీవ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ హెల్ప్ అవుతుంది. అలాగే సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ ఫండ్స్ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. దీంతో ఫైనల్ గా ఏం జరుగుతుంది? గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్ అనేది స్ట్రెంగ్థెన్ అవుతుంది. మన ఇండియాలో ఈ యొక్క గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్ అనేది ఒకటి ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ది గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ టాపిక్, రైట్? నెక్స్ట్ టాపిక్, RBI purchases 50,000 crore government securities through open market operations. ఇక్కడ మీకు ఫస్ట్ ఈ యొక్క టర్మ్స్ అనేది అర్థం అవ్వాలి. టర్మ్స్ అర్థమైన తర్వాత మాత్రమే మీకు ఈ యొక్క టాపిక్ అనేది అర్థమవుతుంది. వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ ఆర్టికల్ యు ఆర్ రీడింగ్, ఆ టర్మ్స్ అర్థమైతేనే మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి తెలియాలి, ఆ తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. అసలు ఏం జరిగిందనేది ఫస్ట్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 50,000 crore వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది కొనడం జరిగింది అనమాట. ఎవరి ద్వారా కొనింది? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా కొనడం జరిగింది. ఎందుకు కొనింది? టు ఇంక్రీస్ ది లిక్విడిటీ. లిక్విడిటీ అనే దాన్ని బ్యాంకింగ్ సిస్టమ్ లో, అంటే నథింగ్ బట్ మనీ అండి. ఈ యొక్క మనీని బ్యాంకింగ్ సిస్టమ్ లో ఇంక్రీజ్ చేయడానికి మనకి RBI ఈ యొక్క 50,000 crore వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొనడం జరిగింది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఏమంటాము అంటే జీసెక్స్ అని కూడా పిలుస్తాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్. మరి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? ఒక టైప్ ఆఫ్ బాండ్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసేటువంటి బాండ్స్. ఎందుకు ఇష్యూ చేస్తాయి? ఇన్వెస్టర్స్ నుంచి మనీని మనం బారో చేసుకోవడానికి గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ నే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని అంటాం. మరి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొన్నా కావచ్చు, అమ్మినా కావచ్చు. ఎవరు అమ్ముతారు? సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, లేదా సెంట్రల్ బ్యాంక్ అమ్ముతుంది. ఎక్కడ అమ్ముతుంది? ఓపెన్ మార్కెట్ లో అమ్ముతుంది. అప్పుడు వాటిని ఏమంటాము అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని పిలుస్తాం. ఓకేనా? అర్థమైందా? జీసెక్స్ అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, రైట్? సో ఇప్పుడు మనం ఆర్బీఐ గురించి చూద్దాం. ఆర్బీఐ గనక ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొనింది అనుకోండి, ఎక్కడి నుంచి కొంటుంది? బ్యాంక్స్ నుంచి కొంటుంది. అప్పుడు లిక్విడిటీ ఏమవుతుంది? మనకి ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఆర్బీఐ అనేది ఈ సెక్యూరిటీస్ ని అమ్మింది అనుకోండి, ఎవరికి అమ్ముతుంది? ఈ బాండ్స్ ని బ్యాంక్స్ కి అమ్ముతుంది. అప్పుడు కూడా మనకి ఈ యొక్క లిక్విడిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ కనుక గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్మితే మనకి లిక్విడిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. లేదు కొనింది అనుకోండి, లిక్విడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ కరెక్ట్ గా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏం జరిగింది మనకి ఈ ఆర్టికల్లో మనం చూసాం. 50,000 crore వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఆర్బీఐ పర్చేస్ చేయడం జరిగింది.
అంటే కొనడం జరిగింది. అప్పుడు లిక్విడిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ది బ్యాంకింగ్ సిస్టమ్. ఓకేనా, ఇది ఇప్పుడు మనకి జరిగినటువంటి సినారియో. మరి ఆర్బీఐ ఎందుకు కొంటుంది, ఈ యొక్క లిక్విడిటీ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ చేయడానికి. మరి ఇంకేమైనా యూజెస్ ఉన్నాయా అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మేనేజ్ చేయడానికి, అలాగే ఫినాన్షియల్ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేయడానికి మనకి ఆర్బీఐ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొనడం జరుగుతుంది. మరి ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొంటే ఏం జరుగుతుంది, బ్యాంక్స్ క్యాష్ అనేది లభించడం జరుగుతుంది. సేమ్ లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి, బ్యాంక్స్ కి క్యాష్ అనేది పొందడం జరుగుతుంది. క్యాష్ అంటే నథింగ్ బట్ లిక్విడిటీ అండి. ఓకే, లెండింగ్ కెపాసిటీ అనేది అంటే బ్యాంక్స్ ఇచ్చేటువంటి లోన్స్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బారోయింగ్ కాస్ట్ మే రెడ్యూస్, అదే ఇందాక నేను చెప్పాను, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మేనేజ్ చేస్తుంది అని. సో మేనేజ్ చేయడంలో రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, విచ్ మీన్స్ ద ఫినాన్షియల్ మార్కెట్స్, మన దగ్గర లిక్విడిటీ ఉంది, లెండింగ్ కెపాసిటీ ఉంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే వస్తుంది అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. వై, ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే తక్కువకి లభిస్తుంది అనుకుంటారో అప్పుడే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకి ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మోర్ లిక్విడిటీ అంటే ఏం చెప్పొచ్చు, మోర్ మనీ ఉంది అని చెప్పొచ్చు. మోర్ లిక్విడిటీ మీన్స్ మోర్ మనీ ఫర్ లెండింగ్ విత్ బ్యాంక్స్, ఎక్కువ మనీ ఉంటుంది బ్యాంక్స్ తో పీపుల్ కి లోన్స్ గా ఇవ్వడానికి. ఓకే, ఇది మీనింగ్ అనమాట. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఆర్బీఐ పర్చేస్డ్ 50,000 crore worth గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇప్పుడు ఈ ఆర్టికల్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్స్ ఆఫ్ టుడే అనమాట. అన్ని ఆర్టికల్స్ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఆర్టికల్స్ అనేది నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.